ప్యాట్రిక్ కిలంజో మాలువా ఒక కెన్యా రైతు మరియు ప్రకృతి ప్రేమికుడు. ఆయన వాటర్ మ్యాన్ ఆఫ్ సావోగా ప్రసిద్ధి చెందారు. కెన్యాలో 2016లో తీవ్రమైన ఎండల సమయంలో అడవుల్లో ఉన్న జంతువులన్నీ నీరు లేక చనిపోతున్నాయి. అవి గమనించిన ప్యాట్రిక్ తన ట్రక్కులో వేల లీటర్ల తాగునీటిని నింపుకుని కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి సావో నేషనల్ పార్కుకు వెళ్ళి ఏనుగులు, జింకలు, మేకలు, జీబ్రాలు వంటి అడవి జంతువులకు నీరు అందించడం ప్రారంభించారు. అతని ట్రక్ సౌండ్ వినపడగానే జంతువులు నీటి మీద ఆశతో పరిగెత్తుకొచ్చేవి. ఈ గొప్ప సేవకి గాను ఆయన స్థాపించిన సంస్థ పేరు మాలువా వైల్డ్ లైఫ్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా సౌరశక్తితో నడిచే పంపులు, బోర్వెల్స్, పెద్ద నీటి కొలనులు ఏర్పాటు చేసి అడవి జంతువులకు నిరంతరం తాగునీటిని అందించేవారు. 2018లో అప్పటి కెన్యా రాష్ట్రపతి ఉహురు కెన్వట్టా ఆయనకు హెడ్ ఆఫ్ స్టేట్ కమెండేషన్ అనే గౌరవాన్ని అందించారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్యాట్రిక్ సేవలకు చాలా దేశాలు ప్రశంసలను అందించాయి. ప్యాట్రిక్ 10 సంవత్సరాల పాటు మూత్రపిండ సంబంధిత వ్యాధితో పోరాడి 2024 జూన్ 18న మరణించారు. ఆయన వయసు అప్పటికి 51 సంవత్సరాలు. ప్యాట్రిక్ మరణించినా కూడా ఆయన స్థాపించిన మాలువా వైల్డ్ లైఫ్ ట్రస్ట్ సంస్థ ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. ఆయన కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి అడవి జంతువులకు నీటి అవసరాన్ని తీర్చడానికి ఇంకా కృషి చేస్తున్నారు.